జిల్లాలో ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి 16వ తేదీ నుంచి ఈ జిల్లాలో ఇప్పటివరకు మనం ఎంసీసీ వైలేషన్ కింద ఒక 40 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 12 మంది వాలంటీర్స్ని ఎంసీసీ వైలేషన్ రిమూవ్ చేయడం జరిగింది. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా ఈ జిల్లాలో వైలేషన్ కింద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా మన జిల్లాలో ఈ అనౌన్స్మెంట్ నుంచి ఎంసీసీ వచ్చింది కాబట్టి డిఫరెంట్ పార్టీసు డిఫరెంట్ వ్యక్తులు వారి యొక్క క్యాన్వాసింగ్ కోసం కానీ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కోసం మన జిల్లాలో 123 అప్లికేషన్లు పర్మిషన్ కోసం మన జిల్లాలో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 80 అప్లికేషన్స్ పర్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ఒక 14 అప్లికేషన్స్ మనం రిజెక్ట్ చేయడం జరిగింది. 29 అప్లికేషన్స్ విత్ ఇన్ 24 అవర్స్ లోపల వాళ్ళు అప్లై చేయడం జరిగింది. అవి ఇంకనూ మన యొక్క కన్సిడరేషన్లో ఉండి 24 అవర్స్ లోపల ప్రతి వ్యక్తి పెట్టిన పర్మిషన్ మీద 24 అవర్స్ లోపల మనము వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో పొలిటికల్ పార్టీస్కి కానీ మనం చెప్పేది ఏంటంటే పర్మిషన్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ సిఓ ఏపీ యొక్క గైడ్లైన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనము విత్ ఇన్ 24 అవర్స్ లోపలనే సరే నోడల్ ఆఫీస్ దగ్గర నుంచి పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి ఏ కార్యక్రమం కూడా వితౌట్ పర్మిషన్ మీరు కండక్ట్ చేయొద్దు. వితౌట్ పర్మిషన్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంసీసీ వైలేషన్ మీద యాక్షన్ తీసుకొని జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఒక ప్లేస్లో ప్రార్థనా మందిరంలో అక్కడ పొలిటికల్ స్పీచ్ ఇచ్చడం వల్ల కేసు ఫైల్ చేయడం జరిగింది. సో అటువంటి యాక్టివిటీస్ మీ ద్వారా ఎవరు కూడా రిసార్ట్ చేయకుండా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో వర్క్స్ సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్ గ్రౌండ్ అయిన వర్క్స్ మాత్రమే అలౌ అవుతుంటాయి. కొత్త వర్క్స్ అలౌ చేయము. ఎక్సెప్ట్ ఎన్ఆర్జీఎస్లో మాత్రం శాంక్షన్ అయ్యి ఉండి సెల్ఫ్లో వర్క్ ఉంటే ఆ వర్క్ని వేజ్ కాంపోనెంట్ కింద వాళ్ళకి కల్పించాలి కాబట్టి మనం దాన్ని అలౌ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఈ జిల్లాలో 16 మండలాల్లో డ్రౌట్ మండలాలు ఉన్నాయి. ఈ 16 మండలాల్లో ఎనీ యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాం. అదర్ దాన్ దిస్ డ్రౌట్ మండలాల్లో కూడా పర్మిషన్ తీసుకొని మనం చేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు 78 సివిజిల్ కంప్లైంట్స్ వచ్చాయి. ఈ సివిజిల్ కంప్లైంట్స్ కూడా మనకు నామ్స్ ప్రకారంగా 100 నిమిషాల్లో మనము విత్ ఇన్ ద నామ్స్లోనే మన జిల్లాలో ఇప్పటి వరకు వాటిని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ గత 10 రోజులకు సంబంధించి ఈ జిల్లాలో ఎలక్షన్ సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ ఇవి చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు మనం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ను 6 కాన్ఫరెన్స్లకు సంబంధించి కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ని 25/7 18 టీములు ఇంటూ 3 షిఫ్ట్ చొప్పున పెట్టడం జరిగింది. అక్కడ వెహికల్స్ అదేవిధంగా దీంతో పాటుగా మన జిల్లాలో 2 ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఉన్నాయి. అదేవిధంగా 10 ఇంట్రా డిస్ట్రిక్ట్ బార్డర్స్ ఉన్నాయి, పోలీస్ బార్డర్స్. వాటిని కూడా మనం స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్గా పరిగణించి అక్కడికి కూడా మనము చెక్ పోస్టులు పెట్టి మనం సీజర్స్ స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు మన జిల్లాలో 15 లక్షల వరకు సీజర్స్ ఈ గత 10 రోజుల నుంచి మాత్రమే మనము తీసుకోవడం జరిగింది. ప్రైర్ టు దట్ అనౌన్స్మెంట్ ఆల్మోస్ట్ 2 కోట్ల పైచలకు మనం సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ ఏదైతే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయో వీటన్నిటి కూడా జీపీఎస్ ఆ వెహికల్స్ జీపీఎస్ పెట్టి ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాము. కంట్రోల్ రూమ్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆ వెహికల్స్ ఎక్కడ తిరుగుతున్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మూవ్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ 10 చెక్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం ఆపరేట్ అవుతున్నాయి వాటి ప్లేస్లో కూడా మనము వెబ్కాస్ట్ పెడుతున్నాం. వాటి యొక్క ఫీడ్ కూడా మనం ఇక్కడ ఈ కంట్రోల్ రూమ్ నుంచి మనం మానిటర్ చేస్తున్నాం. జిల్లా లెవెల్లో ఈ కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్, ఒక మీడియా సెల్, సోషల్ మీడియా సెల్ కూడా పెట్టి ఆల్ ఎంసీసీ వైలేషన్స్ కానీ ఎంసీఎంసీ సంబంధించి కూడా మనం మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా మనం ఇప్పటి వరకు ఈవీఎం సంబంధించి ట్రైనింగ్స్ నడుస్తాం. ఎలక్షన్ ప్రిపరేషన్కి వస్తే అపార్ట్ ఫ్రమ్ ఎంసీసీ ఈవీఎంస్ ట్రైనింగ్ని మనం అన్ని కాన్స్టిట్యూన్సీలో అన్ని మండలాల్లో సెక్టర్ ఆఫీసర్స్కి మా యొక్క రెవెన్యూ సిబ్బందికి ఎంసీసీ సిబ్బందికి ఈవెంట్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. పోలింగ్ పర్సన్ సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా కూడా ఎన్ఐసి డేటాబేస్లో పెట్టాం. దాన్ని కూడా ర్యాండమైజ్ చేసి వాళ్ళు కూడా షార్ట్లీ మనం ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మెటీరియల్ సంబంధించి ఏ అయితే రిక్వైర్మెంట్ కావాలో మనకు పోలింగ్ సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో ట్రైనింగ్ మెటీరియల్ 2 కూడా మేము ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో అదే రకంగా కౌంటింగ్ సెంటర్ సంబంధించి కూడా మనము రేపు పొలిటికల్ పార్టీతో మీటింగ్ పెట్టుకుంటూ ఫైనల్గా స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ కూడా మనం ప్రభుత్వం పంపించడం జరుగుతుంది.